వికలాంగులకు పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలి అని లేదా పదవుల నుండి దిగిపోవాలి అని విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు వినయ్ ఆధ్వర్యంలో జాతీయ నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు రామచందర్ మాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తర్వాత తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్దారులకు 2,000 నుండి 4,000 పెన్షన్ అందిస్తామని, వికలాంగులకు 4,000 నుండి 6,000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి దారుణమని నిర్వహించామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలి అని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని అన్నారు. ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వృద్ధులు, వితంతులు, వికలాంగులు, చేయుత పెన్షన్దారుల అందరికీ మేము పెన్షన్ పెంచుతాం, ఓట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళను ఇంటింటికి తిరిగి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక రేవంత్ రెడ్డి గారు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్ పెంచలేదు. ఆయన ఇచ్చిన వీళ్ళు వికలాంగులు కూడా డిమాండ్ చేయలేదు. వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. మేము మా ప్రభుత్వం వస్తే 4,000 నుంచి 6,000 ఇస్తాం, 2,000 నుంచి 4,000 ఇస్తాం అన్నారు. దాదాపు 45 లక్షల మంది ఇప్పుడు పెన్షన్దారులు ఉన్నారు. వారందరూ కూడా తక్షణమే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 15 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేసుకున్నారో కొత్తగా అప్లై చేసుకున్న టైం ఇచ్చి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చేయుత పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పెంచాలి, ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 3 నెలల నుంచి అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసిన జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఇవాళ ఎంఆర్ఏ కార్యాలయం ముందు ధర్నాకు వచ్చింది. రేపు కాక తక్షణమే కాక ఈ డిమాండ్ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి మీద మేము చర్యలు చేపట్టవలసి వస్తుంది. హైదరాబాద్ దిగ్బంధం చేసినా వీళ్ళకు కోరికలు నెరవేర్చేబడుతూ ఎంఆర్పిఎస్ మేము జెండా దించబోమని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం. రెండోది ఏంటంటే మీరు ఇస్తారా లేదా గద్దె దిగిపోతారా చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అట్లాగే అడగవలసిన వాళ్ళు ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయిండు. తక్షణమే ఆయనకు వచ్చి ప్రభుత్వం మీద నిలదీసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అడిగే వాళ్ళు అడుగుతలేరు, ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు అని కూడా వీళ్ళ పేద ప్రజలకు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేయుత పెన్షన్దారులు, బీడీ కార్మికులు, గీతా కార్మికులకు కూడా తీవ్రంగా అన్యాయం గురవుతుంది. కాబట్టి వీళ్ళను మానవత తుప్పతోని ఇప్పటికైనా పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు ఇచ్చిండు హామీ. 6,000 ఇస్తాను, అధికారంలోకి వస్తే 6,000 ఇస్తాను, 4,000 ఇస్తాను హామీ ఇచ్చిండు. వాళ్ళకి ఇప్పుడు ఆయన ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి కాగానే వికలాంగులకు, చేయుత పెన్షన్దారులందరికీ వాళ్ళకి 6,000 ఇస్తుండు, 4,000 ఇస్తుండు. అసలే ఇంకా నడవలేని వాళ్ళకి 15,000 రూపాయలు కొడుతాడు. ఆయనను చూసి ఆయన నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు శిష్యులు ఆయన నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో వృద్ధులు, వితంతుల పెన్షన్దారుల పక్షాన హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. ప్రభుత్వంతో తాడపేడ తెలుసుకునే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా ఈ అవకాశం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము సభాముఖంగా గుర్తు చేస్తున్నాం.